Audio Jungle. అవునండి. మనోహర్ గారు ఈ రోజున ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు 400 పంచాయతీలకు ₹1,00,000 ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా హెవీ రైన్ రావటము, వరదలు కూడా గ్రామాల్లోకి రావటం అనూహ్యంగా జరిగిన పరిస్థితుల్లో చాలా గ్రామాలు ముంపుకు గురవటము, రాష్ట్ర వ్యాప్తంగా అయితే మన గుంటూరు కృష్ణా జిల్లాలు ఎక్కువ భారీ మొత్తంలో ఈ ముంపుకు గురవటము మనం చూస్తున్నాము. ఉద్యోగస్తులతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అందరూ మంత్రులు, గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారం రోజుల నుంచి కూడా ఈ సహాయక కార్యక్రమాల్లో ఎంతగా పాల్గొంటున్నారనేది కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వము ఈ ముప్పుకు గురైన ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేస్తూ ఇంకా ఎన్యూమరేషన్స్ జరుగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం గారు మా పంచాయతీరాజ్ శాఖ మార్చిన వారు ముందుగా వ్యక్తిగతంగా ప్రతి గ్రామ పంచాయతీకి స్వయంగా నేరుగా విరాళాన్ని ₹1,00,000 విరాళాన్ని 100 గ్రామాలకు సహాయక చర్యల్లో భాగంగా వారి వంతు విరాళాన్ని ప్రకటించడం ఎంతో ముదావహం. వారికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వారు సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటించారు. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి విరాళం ప్రకటించి పంచాయతీరాజ్ శాఖ యొక్క గౌరవ మర్యాదలు ఒక మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వారి సహాయాన్ని మాకు కల్పించినందుకు మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, మొట్టమొదటిసారిగా మనము జాతీయ పండుగలు చేసుకోవడానికి సర్పంచుల సంఘం తరఫున మంత్రివర్యులు కలవటానికి వెళ్ళినప్పుడు జాతీయ పండుగలు చేసుకోవడానికి ₹500,000 సార్ మాకున్న బడ్జెట్. దాంట్లో మనం జాతీయ పండుగ పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం అన్నప్పుడు ఆగస్టు 15 చేసుకోవటం కోసం ఆయన తీసుకున్న మొట్టమొదటి చర్య 5,000 జనాభా లోపు ఉన్న గ్రామ పంచాయతీలన్నింటికీ ₹10,000, 5,000కు మించిన జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకి ₹25,000 బడ్జెట్ ప్రయోజనం ఇస్తూ కూడా గ్రామ పంచాయతీలన్నీ కూడా స్వయం సమృద్ధిగా ఉండాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీలన్నీ కూడా విధుల నిర్వహణలో ఎటువంటి అలసత్వం చేయకుండా కూడా లోటుపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేస్తూ సార్ మనకి రెండవసారిగా సహాయం అందించిన మంత్రివర్యులకు, డిప్యూటీ సీఎం గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం. ముందుగా ఈరోజు రోజులుగా ఇక్కడ మన కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ కృష్ణా నదీ పరివాహ ప్రాంతం అంతా కూడా ఈ వరద ప్రభావితం చాలా ఎక్కువ, దాంట్లో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆ పంచాయతీలు మీద ఒక అవగాహనతో దాదాపు 400 పంచాయతీలకి ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రి, మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొన్నేరు పవన్ కళ్యాణ్ గారు నా సొంత నిధులతో ప్రతి పంచాయతీకి ₹1,00,000 చొప్పున నిధి ఇవ్వాలని చెప్పి సంకల్పించి ఈ రోజున పంచాయతీ సర్పంచులకు కానీ లేదంటే సెక్రటరీని పిలిచి ఇవ్వాలి అనే ఒక ప్రోగ్రాం పెడతాం. దాంట్లో ముఖ్య అతిథులుగా మేము ఆహ్వానించిన వెంటనే అంటే ఇప్పుడు ప్రజల మధ్య ఉండే నాయకులు, పొన్నూరు శాసనసభ్యులు,
శ్రీ దూర్బా నరేంద్ర కుమార్ గారికి మీ అందరి తరఫున స్వాగతం, వారికి థ్యాంక్స్ చెప్తూ, అలాగే తాడికొండ ఎమ్మెల్యే శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే ఈ రోజున అలాగే మా మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు యువ నాయకులు శ్రీ లోకేష్ గారికి చెప్పిన పిమ్మటే వారి సమన్వయకర్త శ్రీ అవద్దయ్య గారిని కూడా పంపించి ప్రజలకి పంచాయతీలకి మేము తోడుంటామని చెప్పి ఈ రోజున రావటం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డిపిఓ మేడం గారికి, అలాగే పంచాయతీ కార్యదర్శులకి, సర్పంచులకి నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క పంచాయతీ ఏదైతే ఉందో దాన్ని నిలబడాలి, అండగా నిలబడాలని ఒక సదుద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక 400 పంచాయతీలకి దాంట్లో 20 డివిజన్లు చేసి ఒక డివిజన్గా మంగళగిరిగా చేసి దీంట్లో కొన్నూరు కాన్స్టిట్యున్సీ నుంచి అలాగే తాడికొండ కాన్స్టిట్యున్సీ, మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఏవైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళందరూ కూడా చెక్కులు పంపిణీ చేయడం నిజంగా మా అందరి అదృష్టం ఈ రోజున. అలాగే మీరు నిధుల్ని పంచాయతీలో ఎలా సక్రమంగా ఎక్కడెక్కడ ఇబ్బంది పడ్డాయి అవన్నీ కూడా వినియోగించి ప్రజల ప్రాజెక్టు మనం నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. బోరుపాలెం గ్రామానికి సంబంధించి ఎవరన్నా వేదిక వద్దకు రావాల్సి కోరుతూ ఉన్నాం. నెక్స్ట్ వందనం. నీర్కొండ గ్రామం. తదుపరి పొన్నూరు నాయకులు ఎవరున్నా వేదిక మీదకి రావాల్సిన సెక్రటరీ జి, సర్పంచ్ జీవీఎస్ఎన్, అలాగే నంబూరు ఎన్ జ్యోతి. నెక్స్ట్ పెదక కానీ రెడీగా ఉండండి. జి స్వరూపరాణి, సర్పంచ్ కె రత్నకుమారి గారు, తంగసాద్ గారు. గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ ఎదుర్కొని ఒక ప్రకృతి విపత్తుని ఇవాళ రాష్ట్రంలో ప్రజానీకం ఈ ప్రాంతం ఎదుర్కొంటా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చి 3 నెలలు అయిన తర్వాత వచ్చిన ఈ విపత్తుని అధిగమించడానికి ప్రభుత్వ యంత్రాంగం, అటు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు నిరంతరం శ్రమిస్తూ ఉన్న వాస్తవాన్ని మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల కాలంలో మేము ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ఒకటే చెప్తారు, ఆ గ్రామానికి సంబంధించిన డ్రైన్లు కానీ, ఇరిగేషన్ కాలువలు కానీ పట్టించుకోకపోవటం మూలాన, గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలాన, వాటిని అభివృద్ధి చేయకపోవటం మూలాన మొన్న పడిన వర్షానికి, వరదకి ఊళ్ళు మునిగిపోయిన పరిస్థితి మనం చూసాం. గత ప్రభుత్వం యొక్క పాపాలని అధిగమించి ప్రజలను ఆదుకునేందుకు ఏ విధంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు శ్రమిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ సామాజిక స్పృహ కలిగిన నాయకుడిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన పంచాయతీల్ని, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల్ని బలోపేతం చేయటంతో పాటు ఒక సామాజిక బాధ్యతతో వ్యక్తిగతంగా ఆయన 7 కోట్ల రూపాయలు అటు ముఖ్యమంత్రి సహాయ నిధికి కావచ్చు, పక్క రాష్ట్రంలో కావచ్చు, అలాగే ఇవాళ మన రాష్ట్రంలో 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు ప్రకటించిన ఆ 1,00,000 రూపాయలు ఏదైతే ప్రకటించారో వాటికి సంబంధించిన పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఎప్పుడు చూడలా, ఏ ప్రభుత్వంలోనూ చూడలా, ఉప ముఖ్యమంత్రిగా ఆ శాఖకు మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు
ఇవాళ అదే శాఖలో ఉన్న వరదకు గురైన 4 పంచాయతీలకి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేయటం అనేది 400 పంచాయతీలకు సహాయం చేయటం అనేది అభినందనీయం. చరిత్రలో ఎప్పుడు మనం చూడాల. కానీ ఇవాళ ఎక్కడెక్కడ వాళ్ళో కూడా ముందుకొచ్చి దీన్ని స్ఫూర్తిగా చేసుకొని ఎన్నో రకాలుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, నాయకులు కానీ వెళ్ళి ఆ ప్రాంతాల్లో, విజయవాడలో తమకు సంబంధం లేని ప్రాంతాల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఈ విపత్తు సమయంలో ప్రజలతో ఉండాలనే ఒక ఆలోచనతో పనిచేయడం జరుగుతూ ఉంది. కానీ ఏ ప్రభుత్వం వల్ల అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఫలితాన్ని ప్రజలు అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి సహాయం చేయకపోగా దీన్ని రాజకీయం చేయటం అనేది చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాకముందే దీన్ని ఒక రాజకీయంగా బురజల్లే ప్రయత్నము, రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం ఏదైతే ఉందో గతంలో చేశారు. ప్రజలు హర్షించాల, అందుకనే 11 సీట్లు ఇచ్చారు. కానీ వాళ్ళ వైఖరి ఇంకా మారలేదు అని చెప్పి వాళ్ళ యొక్క చర్యల ద్వారా స్పష్టం అవుతూ ఉంది. మేము కోరుతా ఉంది ఒకటే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ ఈ విపత్తులో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునే విధంగా, ఎప్పుడూ లేని విపత్తు, ఎందుకంటే ఇళ్ళు మునిగిపోయింది, ఇంట్లో సామాను పోయింది, కట్టుబట్టలతో మిగిలారు. ఇటువంటి సమయంలో చేయి కలిపి అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఎవరైతే దెబ్బతిన్న కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి సహాయపడే విధంగా స్ఫూర్తిదాయకంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిలవటం జరిగింది. వారికి మా ప్రాంతం తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.